జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు నోరు తెరిచినా సరే వచ్చే ఒకటి మాట, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ. మరి నిన్న సత్తెనపల్లి పర్యటనలో ఇక్కడ ఏటుగూరు బైపాస్ దగ్గరలోనే ఒక ఎస్సీ తన సొంత కార్యకర్త అయినటువంటి నాయకుడి మీద, ఆ కార్యకర్త మీద కారెక్కిపోతే అతన్ని తీసి పక్కనేసి వెళ్ళినా సరే ఎందుకని స్పందించలేకపోయాడు అనుకోవాలంటారు? ముందుగా ఆంధ్ర వాయిస్ వింటున్న ప్రతి సోదరులకి ధన్యవాదాలండి. నేను ఎస్సీ సామాజిక వర్గ చెందిన కుర్రాడిని. ఈరోజు జరుగుతున్న ఈ రాజకీయ పరిణామాలు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కూడా ప్రజెంట్ స్టిల్ నౌ 2029 నేనే అధికారంలోకి వస్తా, నాకు ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, నా ముస్లిం మైనార్టీలు ఉన్నారు. ఈ రోజుకి ఒక ఎస్సీని మీరు పలకరించిన రోజులు ఉన్నాయా? వెళ్ళి పోనీ మీ ప్రభుత్వ హయాంలో మీరు చేసిన అరాచకాలకి కొంతమంది ఎస్సీలు బలయ్యారు. వాళ్ళని మీరు సానుభూతి పరంగా అయినా, ఇప్పుడు మీరు ప్రతిపక్షంలో లేకపోయినా, అధికార పక్షంలో లేకపోయినా, మరి మీ ఎస్సీలు అన్నప్పుడు మీరు చేసిన పనులకి మీరు వెళ్ళి వాళ్ళని సానుభూతి పరంగా పరామర్శించారా? ఎలక్షన్కి ముందు జరిగిన రెంటపాళ్ళ మీ సామాజిక వర్గ వ్యక్తి మీ మీద బెట్టింగ్ కట్టి సర్వనాశనం అయ్యి పురుగుల మందు తాగి ఎక్కడో రెండపాల నుంచి వచ్చి ఎక్కడో హౌసింగ్ బోర్డు మధ్యలో చనిపోయిన వ్యక్తి సంవత్సరం అంటే ఎలక్షన్కి ముందు కౌంటింగ్ తర్వాత జరిగిన విషయాన్ని ఈ సంవత్సరంలో మీకు గుర్తు రాలేదు? అతను అవసరం వచ్చి ఉండకపోవచ్చు అంటే అప్పుడు ఆయనకి ఆ శవంతో ఆయనకి పని లేదనుకుంటా అప్పుడు. అందుకోసం ఇప్పుడు ఈ శవం అయిపోయిన తర్వాత సంవత్సరం తర్వాత ఆయన సంవత్సరం గుర్తొచ్చి ఆయన పరామర్శించడానికి వెళ్తూ ఉంటే మన ఏటుకూరు దగ్గర జరిగిన ఆయనవే నిజంగా ఒక నాయకుడు అనుకుంటే కాన్వాయ్ని ఆపి ముందు అతన్ని పరామర్శించి, నువ్వు వెళ్తాను పరామర్శించడానికే, నువ్వేదో రోడ్ షో చేయట్లేదు కదా, పరామర్శించడానికైనా ఇతను కూడా పరామర్శిస్తే నీకు కొద్దిగా బేస్ అవుతుందిగా. ఈయనకి ఎప్పుడూ కూడా ఎస్సీల మీద కానీ, ఎస్టీల మీద కానీ, ముస్లిం మైనార్టీల మీద కానీ ఏది కూడా ఆయనకి ఇది విధానమైన ఒక ఇది చెప్పాలంటే వాళ్ళకి న్యాయం చేయాలనే దృక్పథం అయితే లేదు. వాళ్ళని వాడుకొని వదిలేసేటప్పుడు అంటే మీకు చెప్పాలంటే క్లియర్ కట్గా యూజ్ అండ్ త్రో. ఇక్కడ క్వశ్చన్కి వస్తే కనుక ఈ వైసీపీ నాయకులు కొంతమంది కానీ, వైసీపీ కార్యకర్తలు కానీ మాట్లాడుతుంది ఏంటంటే, పుష్కరాల్లో 29 మంది చనిపోయారు, కందుకూరులో 9 మంది చనిపోయారు, గుంటూరు స్టాంపేడ్లో వచ్చేందుకు 7 చనిపోయారు. మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు ఏమైనా సహాయం చేశాడు? ఇప్పుడు మేము 10 లక్షలు అయితే ఇస్తున్నాం కదా, మేము జరుగుతాయి 1-2 సంఘటనలు జరగకుండా ఉంటాయా అని అయితే వాళ్ళు మాట్లాడుతున్నారు కదా. మరి దాన్ని ఎలా చూడాలంటారు? 2014 అంటే దగ్గర 10 సంవత్సరాల క్రితం జరిగినని చెప్తున్నారు. ఆయన పరామర్శించారా? వాళ్ళకి మృతి పట్ల వాళ్ళ మృతి పట్ల సంతాపం తెలియజేశారా అనేది 2014 అసెంబ్లీ సమావేశాలు చూస్తే ఆ 19 మందికి ఆయన ఎక్స్గ్రేషన్ ఇచ్చారా లేదా అనేది ఇప్పుడున్న నాయకులు, ఇప్పుడున్న మాట్లాడుతున్న వైసీపీ పేటీఎం బ్యాచీలు, బ్లూ బ్యాచీలు ఒకసారి ఆ అసెంబ్లీ సమావేశాలని రివీల్ చేసుకోమని నేను పత్రికాముఖంగా కోరుతున్నా. ఎందుకంటే దీన్ని మన 2014లో జరిగిన పుష్కరాల్లో జరిగిన కార్యక్రమంలో జరిగిన అపశృతి వల్ల జరిగిన కొంతమంది చనిపోవడానికి ఆయన అధికార పక్షంలో ఉన్న బాబు గారు అసెంబ్లీలో దాన్ని తీర్మానపరిచి వాళ్ళకి ఇంటికి ఎక్స్గ్రేషన్ పంపించిన రోజులు ఉన్నాయని సభాముఖంగా నేను చెప్తున్నా. ఒకసారి ఆ అసెంబ్లీ రికార్డులు చూడాలని మన ఆయనతో మాట్లాడే ఆంబోద్రాలని మన ఇస్తున్నాం కదా, మేము ఈరోజు 10 లక్షలు ఇస్తున్నాము, ఒక సంఘటన జరిగింది, ఒక దురదృష్టక సంఘటన జరిగింది, 10 లక్షలు ఇచ్చేస్తున్నాం మేము అంటూ వాళ్ళు ప్రాణానికి విలువ కట్టేస్తున్నారు కదా. మరి అదే కదండి జగన్మోహన్ రెడ్డి గారు ప్రాణానికి విలువ కడతాం ఆయనకి తెలిసింది. ఆయనది ఏంటంటే వాడుకో, దోచుకో, దాచుకో, ఆయన సిద్ధాంతం అది. అంతే, వాడుకోవటం, తోసేయటం, వచ్చింది దోచుకోవటం, దాచుకోవటం. అక్కడ జరిగిన ఆ పేటీఎం బ్యాచీలకు ఉన్న బుద్ధే అది. వాస్తవంగా చెప్పాలంటే ఎస్సీల మీద కానీ, బీసీ ఎస్టీ ఎస్సీల మీద ఎటువంటి ఆయనకి ఆలోచన లేదు, వాళ్ళని చేయాలని లేదు. వాస్తవంగా వాళ్ళ తండ్రి గారు న్యాయంగా చేశారేమో కానీ
ఇతను మాత్రం అన్యాయమే చేశాడు ఎస్సీలు కానీ ముస్లింలకు కానీ. ఒకటండి దాని గురించి ఎందుకంటే నువ్వు 15,000 అని 10 సార్లు పక్కాగా ప్రతి రోడ్ షోలో చెప్పిన రోజులు ఉన్నాయి, ప్రతి ఇంటికి అన్నావు అప్పుడు. కానీ నువ్వు ఇచ్చింది ఎంతమంది అండి? ఒకళ్ళకి ఇచ్చావు. కానీ ఇదే మాట బాబు గారు సూపర్ 6లో వచ్చిన మాట, ఇంట్లో 5గురున్నా 8 మంది ఉన్నా 4గురున్నా 2 ప్రతి ఇంటికి 15,000 ఇస్తానన్నాడు. అక్కడ 13,000 ఇచ్చాడు, మేము 15,000 అని చెప్పి మమ్మల్ని ఎగతాళి చేశారు కదా. ఇప్పుడు ఇచ్చింది కూడా 13,000 కదా అంటున్నారు. మరి 2019లో 13,000 నువ్వు ఇచ్చిన మెయింటెనెన్స్ నువ్వు పెట్టిన జియోనే కదండి అది. గవర్నమెంట్ స్కూల్కి మెయింటెనెన్స్ కింద 2,000 పెట్టిన జియో నువ్వు పెట్టిందే కదా. శానిటైజేషన్ కానీ మురుగుదొడ్లు క్లినిక్ కానీ ఆ 2,000 పెట్టింది నువ్వేనాగా జియో. అదే జియో ఫాలో అవుతున్నారు. కొత్తగా ఆయన 15,000 ఇస్తా అన్నాడు, 15,000లో 13,000 ఇస్తున్నారు. వాళ్ళ స్కూల్ని బాగుపరుచుకోమని 2,000 ఇస్తున్నారు. నువ్వు చేసిందే కదా. సరే, ఇదంతా ఒక ఎత్తు అనుకుందాం. మరి ఈ సత్తెనపల్లిలో ప్రదర్శించిన ప్లేకార్డులు ఎలా చూడాలంటారు అసలుకి? ఆ ప్లకార్డులు అనేది వాస్తవంగా చెప్పాలంటే కూటమి ప్రభుత్వం మీద బురద చల్లటానికి, ఎందుకంటే నేను ఈ మాట అంటున్నాను, మన ఈ సంవత్సర కాలంలో రాష్ట్ర అభివృద్ధి ఎలా జరుగుతుంది అంటే 7 గుర్రాల రథంలాగా పరిగెత్తుతుంది అభివృద్ధి అని చెప్పడానికి నిస్సందేహంగా చెప్తాను. మీరేమో 7 గుర్రాల రథం అంటున్నారు, వాళ్ళేం కుంటి గుర్రం కూడా పరిగెత్తట్లేదు అంటున్నారు. మరి అంటే కుంటి సాగులు చెప్పడానికి కుంటి గుర్రం అనే చెబుతారండి. ఇప్పుడు సాగు లేనివాడు ఏం చెప్తాడండి? గుర్రంలో కాలు ఇరిగిపోయింది అంటే మిగిలిన 6 గుర్రాలు పరిగెత్తుతాయి కదా, అది లెక్క. ఒకటే కనపడిద్ది, మిగిలిన కనపడవు కదా. మిగిలిన 6 గుర్రాలు దాన్ని నడిపిస్తున్న సంగతి తెలియదు. సో ఇక్కడ కూటమిలో ఉన్నాయి 3 ఉద్దండులు ఉన్నారు, 3 ఉద్దండులు ఉన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించడానికి వాళ్ళు ఎంతకైనా కృషి చేస్తున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక భయం పట్టుకుంది. 2029 ఎలక్షన్లో ఇప్పుడు 11 ఇచ్చారు, రేపు 1కే చేస్తారు. ఆఖరికి పులివెందుల్లో కూడా నాకు డిపాజిట్లు వస్తే రావు అనే భయంతో అసలు మేము 2029లో అధికారంలోకి వస్తే కనుక పొట్టేళ్ళు తల నరికినట్టు రప్ప నరుకుతామని చెప్పింది సినిమా డైలాగే. దాంట్లో తప్పేముంది? మన అభిమానే కదా చెప్పింది అంటున్నాడు కదా. రప్ప అనేది చంద్రబాబు నాయుడు గారు వాస్తవంగా చెప్పదు. ఆ రప్ప ఇంకా ఆయన మొదలు పెట్టాల. ఆ రప్ప మొదలు పెడితే వైసీపీ బ్యాచ్ ఏది ఉండదు. వాస్తవంగా చెప్పాలంటే ఆయన ఎప్పుడు కూడా సానుకూలతంగా న్యాయపరంగా చట్టబద్ధంగా వెళ్దామన్నారు. కాబట్టి ఈరోజు కూడా టీడీపీ కార్యకర్తలు పసుపు గండాలు వేసుకొని నిమ్మలగా ప్రశాంతంగా ఉంటున్నారు. కాదు, మీరు చూసుకోండియా అని ఒక్కసారి అంటే పసుపు దళం బయలుదేరితే జగన్మోహన్ రెడ్డి గారి బ్లూ బ్యాచ్ ఎక్కడ ఉంటుందంటే బంగాళాఖాతంలో కలిసిద్ది. అందుకోసమని జగన్మోహన్ రెడ్డి గారు మీ కార్యకర్తలు మాట్లాడే మాటలని ఒకసారి మీరు దాన్ని చర్చించి శోధించి, అలా కాదమ్మా ఇలా మాట్లాడాలి, మీరు ఎలా అయితే స్క్రిప్ట్ రాసి మాట్లాడుతున్నారో అలానే, కాకపోతే వాళ్ళకు కూడా మీరు స్క్రిప్ట్ రాసిచ్చాలని సభాముఖంగా తెలియజేస్తున్నారు. ఇంకో విషయం, చివరిగా ఒక ప్రశ్న, ఈ రెచ్చగొట్టడం చూస్తే కనుక రాష్ట్రంలో ఏదైనా అలజడులకు ప్లాన్ చేస్తున్నాడు అనుకోవాలంటారా? ఇది కులగజ్జి పెట్టాలనే జగన్మోహన్ రెడ్డి గారి మొదటి ఆలోచన. ఎందుకంటే చెప్పాలంటే ఆయన చేసిందే కులగజ్జి. వాస్తవంగా 2019 తర్వాత రాష్ట్రంలో కులగజ్జిని ఎలా లేపారంటే రెడ్డీసు అంటే మే తోపులు అనే విధానం తెచ్చారు. నీకు రాష్ట్ర భవిష్యత్తుని చూసుకోవాలనుకుంటే కులాలు కాదు, ప్రజల జీవనాన్ని తెలుసుకోండి. ప్రజలు ఎలా ఉంటున్నారు, నా పరిపాలన ఎలా ఉంది, వీళ్ళ పరిపాలన ఏం చేస్తున్నారని ఒకసారి మీరు పరిశోధించుకున్న తర్వాత కులగజ్జిని ఆపేసి ప్రజల్లోకి నడవండి. మీరు 2019 అధికారంలో ఉన్నప్పుడు పరదాలు కట్టుకున్నాడు. ఈరోజు నేను పరదాలు లేకుండా వస్తున్నాను, నాకు సెక్యూరిటీ లేదంటే, సెక్యూరిటీ ఉన్నప్పుడే నువ్వు పరదాలు కట్టుకొని వచ్చావు. ఇప్పుడు నిన్ను ఎవడు బీగుతాడు వచ్చి